ఓకేనా? అందరికీ నమస్కారం. నేను పార్వతీపురం, నా పేరు రాజన్ పవన్ కుమార్. నేను పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురంలో వివేకానంద కాలనీలో నేను నివసిస్తున్నాను. నేను నా ఇంట్లో గత నెల రోజులుగా మా ఇంట్లో డ్రై వేస్ట్ అంటే పొడి చెత్తని సేకరించడం జరిగిందన్నమాట. సో మన ప్రభుత్వం కానీ మన ముఖ్యమంత్రి కానీ లేకపోతే మన ప్రధాని కానీ మనం చెప్పింది ఏంటంటే వ్యర్థాల సేకరణ అంటే తడి చెత్త పొడి చెత్త వేరు చేయాలి. దాన్ని చేయడం వల్ల మనకి పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయి. దాని ద్వారా పొడి చెత్త అనేది రీసైక్లింగ్ అవడం వల్ల మనకు ఒక రకమైన ఆదాయం వస్తుంది. నెక్స్ట్ తడి చెత్త అనేది మనకి ఎరువు కింద మారి అది మనకి మొక్కలకు కానీ పొలంకి కానీ ఒక రైతుకి పొలంకి కానీ ఉపయోగపడుతుంది. లేదు మనం గార్డెనింగ్ చేయాలనుకుంటే మన ఇంటి దగ్గర మనం కూడా మంచి ఎరువుతో ఎటువంటి యూరియా కూడా వాడకుండా మన ఇంట్లో వచ్చే వ్యర్థాలు ఏది కాయగూరల వ్యర్థాలు అవ్వచ్చు, మనం తిన్న వేస్ట్ అవ్వచ్చు, ఇలాంటి వ్యర్థాలు లేకపోతే మన నాన్ వెజ్ ఏదైతే వేస్ట్ ఉందో ఆ వేస్ట్ మొత్తాన్ని కలిపి మనమే మన ఇంట్లో ఒక తడి చెత్తని ఒక ఎరువు కింద మార్చుకోవచ్చు. ఏదైతే పొడి చెత్త ఏదైతే ఉందో అది మనము రీసైకిల్ చేయలేం, ఒకరుగా మనం చేయలేం. కానీ మన అందరి చెత్త ఏదైతే ఉందో అదంతా ఒక దగ్గరికి వెళ్తే దాన్ని ఒక రీసైక్లింగ్ సెంటర్కి పంపిస్తే దాని ద్వారా కూడా మనకి ఆదాయం వస్తుంది. ఆ ఆదాయం అంటే మనకు రావడం అంటే ప్రభుత్వానికి వస్తే ఆ ఆదాయం మనకు వచ్చినట్టే కదా. సో ఆ కార్యక్రమంలో భాగంగా నేను ఒక పౌరుడిగా మా ఇంటి దగ్గర గత నెల రోజులుగా ఈ యొక్క వ్యర్థాన్ని తడి చెత్తని ఇది పొడి చెత్తని నేను తీసుకొచ్చాను. ఇది నెల రోజుల్లో మా ఇంట్లో సేకరించిన పొడి చెత్త. తడి చెత్తని నేను రోజు మా మున్సిపాలిటీ వర్కర్లు మా ఇంటి దగ్గరికి ఏదైతే వస్తున్నారో వాళ్ళకి ఇచ్చేస్తున్నాను. సో అది ఎరువు కింద మారుతుంది. ఇకపోతే ఇవ్వండి పొడి చెత్త చూడండి, గత నెల రోజులుగా చెప్తున్నాను, గత నెల రోజులుగా నాకు తెలిసి ఇది ఒక 1/2 కేజీ కూడా ఉండదు. దీని వెయిట్ 1/2 కేజీ కూడా ఉండదు. అది కూడా ఇది ఇవ్వండి స్మెల్ రాదు. ఇవ్వండి మీ ముందే పీలుస్తున్నాను, స్మెల్ రాదు. ఇది మా ఇంట్లోనే ఉంచాను. ఓకేనా? చూడండి ఇప్పుడు ఓకేనా, 1లో పెడితే ఇప్పుడు చూడండి ఒకటి తీసి పెడతాను. అది మీద ఏమైనా కరెక్షన్ ఉందా? మా ఇంట్లో నేను గత నెల రోజులుగా మా ఇంట్లో మా అమ్మకి నేను చెప్పి నేను మా అమ్మ కలిపి జస్ట్ మా అమ్మని నేను అవని డస్ట్బిన్లో మా ఏదైతే డస్ట్బిన్ ఉందో ఆ డస్ట్బిన్లో తడి చెత్తని ఉంచుతూ పొడి చెత్త అనేది కలెక్ట్ చేశాను. చూడండి జస్ట్ ఇదేదో వస్తువు కొన్నాము, దాని ద్వారా వచ్చిన కవర్. నెక్స్ట్ మేము డ్రింక్ బాటిల్ తాగిన తర్వాత వేస్ట్ డ్రింక్ బాటిల్. నెక్స్ట్ ఏదైతే బట్టలు ఉతకడానికి వాడామో కంఫర్ట్ బాటిల్, ఇది అయిపోయింది. దీని తర్వాత మా ఇంట్లో ఇది ఉంచాము, నెల రోజుల నుంచి ఉంచాము, స్మెల్ లేదు. ఇదిగో నెక్స్ట్ ఇది ఒక బాటిల్ డ్రింక్ బాటిల్ మనం తాగాము ఇంట్లో, ఇది కూడా ఉంచాము. నెక్స్ట్ వేస్ట్ బ్రష్, ఇది మా ఇంట్లో ఉన్నది, ఇది కూడా వేస్ట్ కింద స్మెల్ రాదు, ఇంట్లో ఉంచాము. నెక్స్ట్ ఇది నేను చెప్పులు కొన్నాను, చెప్పులతో పాటు నాకు వేస్ట్ వచ్చింది, ఇదేం మనకి స్మెల్ ఏం రాదు కదా, ఇది కూడా ఉంచాము. నెక్స్ట్ ఇవన్నీ మా అమ్మ మొన్న ఆయిల్ ఇంట్లో అయిపోయింది, ఆయిల్ ప్యాకెట్ కొన్నాము. ఆ ప్యాకెట్ ఆయిల్ అంతా అయిపోయిన తర్వాత ఆయిల్ వేస్ట్ ప్యాకెట్ ఏది వచ్చిందో అది, ఇది మనకి స్మెల్ రాదు. నెక్స్ట్ డైలీ వేజ్ ఏదైతే ఇంటి నుంచి బయటకు వచ్చిన ముచ్చి కవర్లు. నెక్స్ట్ ఇవ్వండి మసాలా ప్యాకెట్ మేము వాడాం కదా, మసాలా ప్యాకెట్ ఇవ్వండి, ఇది స్మెల్ రాదు, ఇది మా ఇంట్లో ఉంచాను ఒక దగ్గర. ఇవ్వండి నెక్స్ట్ ఇవ్వండి మా అమ్మ హెయిర్ కలర్ వాడింది, ఆ ప్యాకెట్ కూడా నేను ఉంచడం జరిగింది, ఇది మా ఇంట్లో ఉంచాము, స్మెల్ కూడా రాలేదు. నెక్స్ట్ ఇవ్వండి మా ఇంట్లో పేస్ట్ వాడుతున్నాము, నెల రోజులు సరిపడి పేస్ట్ మొన్న కొత్త వాడాము, ఇది స్మెల్ రాదు చూడండి. నెక్స్ట్ టెట్రా ప్యాకెట్ మా ఇంట్లో చిన్నపిల్లడు ఉన్నాడు, మా చెల్లెల పిల్లడు, వాళ్ళకి వచ్చింది. సో పాలు వాడిన తర్వాత ఇవ్వండి, ఇది స్మెల్ రాదు, ఇది స్మెల్ వస్తుంది ఎలా అంటే ఇందులో ఉన్న మిగతా ఏదైతే పాలు ఉందో అది పూర్తిగా వాష్ చేసి పెడితే ఇది కూడా స్మెల్ రాదు. ఇదిగోండి నెక్స్ట్ ఇదిగో రిన్ పౌడర్, ఏదైతే రిన్ పౌడర్ వాడామో అది అయిపోయింది, ఇదిగో స్మెల్ రాదు, ఇది కూడా ఉంచండి. ఇదిగోండి టెట్రా ప్యాకెట్ ఆల్రెడీ మీకు చెప్పాను. నెక్స్ట్ ఇదిగోండి మామూలుగా బట్టలు కొన్నాము, బట్టల తర్వాత మాకు ఈ యొక్క పేపర్ ఇచ్చారు, ఇగో ఇది కూడా ఉంచండి. నెక్స్ట్ ఇదిగోండి పూజా సామాగ్రి ఇంట్లో వాడింది, ఇదిగోండి వాడిన తర్వాత ఆ పేపర్ ఆ ముచ్చి కవర్. నెక్స్ట్ ఇదిగో చెప్పాను కదా రిన్ పౌడర్ ప్యాకెట్, ఇదిగోండి ఇది ఏదో బిర్యానీ మసాలా ఏదో కొన్నది మా అమ్మ, ఇదిగోండి వేస్ట్ అది అయిపోయిన తర్వాత ఇది జాగ్రత్త ఉంచండి.
ఇదిగోండి ఇది పూజా సామాగ్రి వేస్ట్. ఇదిగోండి షాంపూ తలకు రాసుకున్నాను, నేనే రాసుకున్నాను, మా ఇంట్లో ఉన్న రాసుకున్నవి. ఇదిగోండి షాంపూ ఏదైతే రాసుకున్నామో ఇది మనకు స్మెల్ రాదు. ఇదిగోండి ఇది డ్రై వేస్ట్ కింద ఉంచండి. ఇదిగోండి నెక్స్ట్ ఇదిగోండి మెడికల్ వేస్ట్, మనం ఏదైతే మందులు గట్ట వాడుతున్నామో వాడిన తర్వాత ఇదిగోండి ఆ చిప్స్ వాడిన తర్వాత అది జాగ్రత్తగా ఉంచండి. ఇగో మీకు పేస్ట్ చెప్పాను, పేస్ట్ అయిపోయింది కదా, పేస్ట్ వాడిన తర్వాత పేస్ట్ దానికి కూడా మా ఇంట్లో జాగ్రత్తగా ఉంచండి. ఇంకా 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 ఇవన్నీ ఉన్నాయి ఆల్రెడీ మీ దగ్గర తీసినవి. ఇవి మ్యాక్సిమం ప్రతి ఇంట్లో వచ్చేవి. ఇంకా ఉన్నాయి, ఇంకా మా ఇంట్లో కూడా పొడి చెత్త వెళ్తుంది. అది ఎలాంటిదో చెప్తాను చూడండి. చట్నీ ముచ్చి ఉంది, చట్నీ కానీ బిర్యానీ కానీ ఏవో తినివి మనము అంత శ్రద్ధగా క్లీన్ చేయం, అవి స్మెల్ వస్తాయి. సో అవి కూడా క్లీన్ చేయాలి, వస్తుంది ఆ స్టేజ్ కూడా మనం రావాలి. కానీ అది నేను ఇప్పటికీ పారేస్తున్నాను. కానీ ఒకటి గమనించండి, ప్రతి ఇంట్లో మినిమం ఇది 100% అనుకోండి. ఈ 100%లో 10% మనము పొడి చెత్తని మనము ఉంచుకోలేము ఇంట్లో, స్మెల్ వస్తుంది కాబట్టి. సో ఆ పొడి చెత్తని పడేద్దాం ఒకవేళ పడేయాలనుకుంటే. కానీ ఎటువంటి స్మెల్ రాని ఇలాంటి చెత్త, ఇది నెల రోజుల చెత్త, నెల రోజుల చెత్త. ఈ చెత్తని మనం ఉంచుకోవడం వల్ల మన ఇంట్లో కానీ వాడిసిన పెన్ను ఇలాంటి చెత్తని మనము ఇంట్లో నెల రోజులు ఉన్న స్మెల్ రాదు. ఇలాంటి చెత్తని మనం సాగ్రిగేట్ చేసి రోజు తడి చెత్తని మున్సిపాలిటీ వాళ్ళకి ఇచ్చేస్తుంటే, మున్సిపాలిటీ వాళ్ళకి ఏదైతే రోజు వస్తున్న తడి చెత్తని వాళ్ళు దాన్ని ఎరువు కింద కంపోస్ట్ కింద మారుస్తారు. నెక్స్ట్ ఈ పొడి చెత్త మొత్తాన్ని వాళ్ళు వాళ్ళ దగ్గర దానికి వేరు చేసి రీసైక్లింగ్ యూనిట్స్ పంపిస్తారు. దీని ద్వారా ఎక్కడా కూడా మనకి పరిసరాలు అనేవి ఇలా అపరిశుభ్రంగా కనిపించవు. ఇంకా మన కాలువలు నిండిపోవడము, ఈ వర్షాకాలం వస్తే పొంగిపోవడాలు ఇవన్నీ జరగవు. అర్థమవుతుందా? దయచేసి ప్రతి ఒక్కరు, నేను ఇందులో ఏది కూడా స్మెల్ వచ్చింది కాదు, స్మెల్ రానివే నా ఇంట్లో ఉంచాను. గత నెల రోజులకి మా ఇంట్లో వచ్చిన వ్యర్థం ఇది. సో దయచేసి నేను పార్వతీపురం మన్యం జిల్లా ప్రజలకి, ముఖ్యంగా పార్వతీపురం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 32 వార్డుల ప్రజలకి మరియు యువతకి, బాధ్యత గల యువతకి, చదువుకున్న పిల్లలకి చెప్తున్నాను, మన ఇంట్లో మనము మన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచడం అనేది నిజంగా చెప్తాను మన ప్రాథమిక బాధ్యత, పౌరుడిగా మన ప్రాథమిక బాధ్యత. ఆ బాధ్యతగా మాత్రమే ఇది ఇక నుంచి నేను చచ్చిపోయేంత వరకు నా శాశ్వతలో నేను పొడి చెత్తని వేరు చేసి చూపించాలని కోరుకుంటున్నాను. ఇది నేను చేస్తున్నాను, ఇదేదో మీకు చూపించాలని కాదు, ఇది నేను రోజు చేస్తాను. ఇదిగో నన్ను కన్న తల్లిదండ్రుల మీద నేను ప్రామిస్ చేస్తున్నాను, నా చదువు మీద నేను ప్రామిస్ చేసుకుంటున్నాను. ఇదొక దైవ కార్యక్రమం కింద నేను రేపొద్దున్న ఈ మట్టిలో కలిసిపోయేంత వరకు కూడా నేను ఈ యొక్క చెత్తని వేరు చేసే విధానాన్ని చేస్తాను నా వంతుగా. సో మీరు కూడా చేయాలని నా ఆకాంక్ష. చేస్తే మనము 100% ఆరోగ్యం పొందుతాం. ఎందుకంటే పరిసరాలు బాగుంటే దోమల బెడ తగ్గుతుంది. ముఖ్యంగా మనకి ఈ రకరకాల డెంగ్యూ, మలేరియా ఇవి రావడానికి కారణం ఏంటంటే ఇవి మన పరిసరాల్లో పేరుకుపోవడం వల్ల. వీటిల్లో ఎటువంటి వాటర్ ఉన్నా ఆ వాటర్ కొన్ని నెలలు ఉంటుంది. ఆ నెలలో ఉన్న వాటర్లోకి డెంగ్యూ కానీ మలేరియా దోమలు కానీ ఉండడం వల్ల, చేరడం వల్ల మనకి వస్తున్నాయి జ్వరాలు. సో దయచేసి మన పరిసరాలు మనము పరిశుభ్రంగా ఉంచుకున్నాము. ముఖ్యంగా పార్వతీపురం యువత, పార్వతీపురంలో ఉన్న నాయకులు కానీ ఈ విధంగా స్పందించాలి. ఇంకొకటి, ఈ యొక్క చెత్త కార్యక్రమం ఏదైతే ఈ యొక్క పొడి చెత్త వేరు చేసి దీన్ని రీసైకిల్ చేసే బాధ్యత మన మున్సిపాలిటీ కార్పొరేషన్ వాళ్ళు చేయలేకపోతున్నారు. ఎందుకంటే మన యొక్క మద్దతు లేక. కానీ జట్టు పద్మజమ్మ గారు తమ వంతు కొన్ని ఇళ్లలో మార్పు తీసుకొచ్చి తన దగ్గర ఆశ్రమానికి వచ్చిన వాళ్ళకి చెప్పి చేస్తున్నారు. అందులో నేను కూడా ఈ జట్టాశ్రమం దగ్గరికి వచ్చాను కాబట్టి అమ్మగారు నాకు చెప్పబట్టి అమ్మగారు రీసైకిల్ చేస్తున్నారు కాబట్టి ఒక వ్యవస్థ చేయలేని పని తన వంతుగా, తన బాధ్యతగా, సామాజికయుతంగా తను చేస్తుంది. ఆవిడ గారు చేస్తున్నారు. సో ఆమె చెప్పగానే ఆమె బాధ్యత వహిస్తామన్నారు. ఇగో పవను, మీ ఇంట్లో చెత్తని నువ్వు తీసుకొనిరా, దాన్ని రీసైకిల్ చేసే బాధ్యత నాది అని అమ్మగారు చెప్పారు. కాబట్టి ఇగోండి పొడి చెత్తని నేను తీసుకొచ్చాను, అమ్మగారికి ఇస్తాను. సో ఇప్పుడు ఏదైతే నేను మా ఇంటి నుంచి పొడి చెత్తని తీసుకొచ్చానో ఆ పొడి చెత్తని ఇవ్వండి జట్టాశ్రమంలో నేను ఇక్కడున్న వాలంటీర్స్కి ఇస్తున్నాను అనమాట.
సో ఈ వాలంటీర్స్ ఈ పొడి చెత్తని ఏ విధంగా వేరు చేస్తున్నారో చూద్దాం ఒకసారి. ఇదిగోండి, ఈ ఒక నెల రోజులు బట్టి మా ఇంటి దగ్గర ఉన్న తెచ్చిన పొడి చెత్త. సో దీన్ని మీరు ఏ విధంగా వేరు చేస్తున్నారో చూపించండి. మేము దీన్ని ఈ విధంగా పంపిస్తే ప్లాస్టిక్ ముచ్చు కవర్లు వేరేగా, వాటర్ బాటిల్ వేరేగా, ముచ్చు కవర్లన్నీ వేరేగా చేస్తాము. వాటర్ బాటిల్ వేరేగా చేస్తాం. అట్లు బ్రౌన్ అట్లు వేరేగా, వైట్ అట్లు వేరేగా చేస్తున్నాం. పాలకులు వేరేగా, న్యూస్ పేపర్లు, ప్లాస్టిక్ వేరేగా చేస్తాం. చెప్పాలి దాని పేరు చెప్పి దాన్ని ఎలా ఎట్లా పెడుతున్నా చెప్పండి. ఇదంతా మాత్రలు అవి కూడా ప్లాస్టిక్లోనే వేస్తాం. ఇవన్నీ ప్లాస్టిక్ ముక్కల్లో వేస్తాం. న్యూస్ పేపర్లు వేరేగా, ఇది తెల్లట్లలోనే వేస్తున్నాం. ఇంకొండ తెల్లట్లలో ఇవి ముసుల్లో వేస్తాం. ఇది ప్లాస్టిక్. అలాగా ఇవి దీన్ని వేరు చేసి మొత్తం తీసుకెళ్ళి మీరే చెప్పండి, ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పండి. ఇలాగా దేనికి అవి వేరు చేసి అవి బేలింగ్లు వేస్తారనమాట. బేలింగ్లు వేసి అవి రీసైక్లింగ్కి పంపిస్తుంటారు. బట్టలు, అటువైపు చెప్పులు, ప్లాస్టిక్ అట్టలు, ఇలాగ అట్లన్నీ ఒక దగ్గర, బ్రౌన్ అట్లన్నీ ఇలాగ ఒక దగ్గర వేసి కట్టలుగా కట్టుకొని అలాగా కట్టలు కడతాం. కట్టలుగా కట్టుకొని ఇలాగ వేస్తాం. చిన్న చిన్న మొక్కలుగా ఉన్నవి ఇలా బేళ్ళు చేస్తాం. బేళ్ళు చేసుకుని మొత్తం వేసి బేళ్ళు చేసుకొని ఇవి వేసుకుంటాం. అట్లు, టీ కప్పులు అన్నీ కూడా తెచ్చి బేళ్ళు వేసుకుంటాం. గుడ్లు అట్లతో సహా తెచ్చుకుంటాం. గుడ్లు అట్లు కూడా తెచ్చుకొని కొట్టుకుంటాం. పెళ్లి కార్డులు అక్కడ దగ్గర నుంచి పెళ్లి కార్డులు, ఇవి ఫంక్షన్లవి గట్రా కార్డులు, తెల్లట్లు అవి వేరేగా, ఈ కలర్ వేరేగా వేరే, ఇవి ఇలాగ బేర్లు చేస్తాం. చాలు ప్లాస్టిక్ అన్నీ కూడా బేర్లు చేసుకుంటాం. బ్యాగులు కూడా తెచ్చుకుంటాం. బ్యాగ్ తీయే బ్యాగులు కూడా తెచ్చుకొని ఇలాగా ఉంచుకుంటాం. గోన్లు, వాటర్ బాటిల్లో ఇలాగ దేనికది సపరేట్ చేసి ఈ కలర్కి ఈ కలర్, ఈ కలర్కి ఈ కలర్, దీని మీద బెల్ట్, స్టిక్కరు తీసేసి ఇలాగ చేసిన తర్వాత ఇవి బేలింగ్ ఇస్తాము. బేలింగ్ వేసాక అలా పెడతాం అన్నమాట. బాటిల్స్ బేలు సెకండ్ రౌండ్గా ముసులు ఇక్కడ తెచ్చుకొని ముసులన్నీ కూడా సెకండ్ రౌండ్, అక్కడ ఫస్ట్ రౌండ్గా ఇక్కడ ఏర్చి కూర్చుని ఇక్కడ సెకండ్ రౌండ్ మొత్తం 14 రకాలు వేరు చేస్తాం. ఇవన్నీ అక్కడ మిషన్ దగ్గరికి బేలింగ్ పంపిస్తాం. ఏమైనా తడిగా ఉన్నవి కూడా అలాగా ఎండబెట్టుకుంటాం. అట్లయినా ముసులైనా తడిగా ఉన్నవి ఎండబెట్టుకుంటాం. అలాగే ఎండబెట్టుకొని అక్కడ దేనికది బేళ్ళు వేసుకుంటాం. ఇవి తడిసుకొని వెళ్ళమాట.
స్టార్ట్. ఇలాగ ఏవైతే వేరువేరుగా చేసే ఏరమో అవి బేలింగ్ చేయడానికి తీసుకొస్తున్నాం అనమాట బేలింగ్ మిషన్ దగ్గరికి. ఇవి బాటిల్స్ ఇవన్నీ బేలింగ్ అనమాట. స్టార్ట్. అందులో ప్రెస్ అయ్యాక బేళ్ళు ఇలాగ వస్తాయండి. ఇవి వచ్చి బేళ్ళు ఇవి కడతాం అనమాట. ఇవి రీసెర్చ్ పంపిస్తుంటారు బేలింగ్లు వేసిన బేలు. స్టార్ట్. ముచ్చులు ఇవి గోన్లు ఇవి కూడా ముచ్చులు వేస్తారు. ముచ్చులు వీటితో పాటు అట్లు కూడా ఇవి కూడా బేలింగ్లు. ఇవి బేలింగ్ వేయవలసి స్టార్ట్. ఇవి దేనికి అవి వేరు చేసి పెట్టినవండి ఇక్కడ. ఇవేమో అట్లు, ఇవి బ్రౌన్ అట్లు, ఇవి తెల్ల అట్లు. ఇవి కూడా బేలు చేస్తారు దేనిక వేరుగా. ఇవేమో ముచ్చులు, ఇవి ఏ కలర్ కలర్గా వేరు చేస్తుంది అనమాట. ఇక్కడ పెట్టాక ఇవన్నీ కూడా బేలింగ్లు వేసినవి. బేలింగ్లు వేసాక ఇలాగ వచ్చినవి అనమాట. ఇవి బేళ్ళు స్టార్ట్. పాంజులు వేరు చేసినవి అనమాట. ఇవి పాంజులు దేనిక వేరు చేసినవి. ఇవి తెల్లవి. ఇవేమో మెత్తన పాంజులు. ఇవి కూడా ఇలా బేలింగ్ చేసి ఇక్కడ వేస్తారు. ఇంకా బట్టలు ఇవన్నీ కూడా పాంజులు. బ్యాగులు ఇవన్నీ బేలింగ్ చేసినవి అనమాట. ఇవి బట్టల బేళ్ళు. బట్టలు ప్యాంట్లు షర్ట్లు పాతవి వాడకుండా ఉండిపోయినవి పాతవి తెచ్చినవి అవి అనమాట. ఇవి దేనికి అవిగా ఇవి కూడా వేరు చేసి పాలిస్ట్ కాటన్ జీను అవి బనియన్ క్లాత్ అవి వేరు చేసి బేళ్ళు చేసినవి ఇవి బట్టల బేళ్ళు. చీరలు దుప్పట్లు చీరలు అవి కూడా వేరు చేసి అవి కూడా బేలింగ్ చేసినవి. స్టార్ట్. ఇవి సెల్ ఫోన్లు పౌచులు కప్పులు అవి పనికిరావని పారేసినవి అవి కూడా తెచ్చి ఇక్కడ అనమాట వేరు చేసి ఇవి కూడా ఇక్కడ ఉన్నాయి అన్నమాట. సెల్ ఫోన్లు కూడా స్టార్ట్. ఇవన్నీ టైర్లు కూడా టైర్లు చూపులు ఇవి కూడా దేనికి వేరు చేసి ఇక్కడ ఉంచుతున్నాను.